అస్సాం, కేరళ, పుదుచ్చేరిలలో నిన్న జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో భారీగా పోలింగ్ శాతం నమోదైంది. మొత్తం 296 నియోజకవర్గాల్లో పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది. అస్సాంలో రికార్డు స్థాయిలో 85% పైగా పోలింగ్ నమోదైంది. కేరళలో 78% దాటింది. ఇక పుదుచ్చేరిలో 89% పైనే పోలింగ్ నమోదైంది. అస్సాంలో 85.64% పోలింగ్ నమోదైంది. ఇది 2021లో నమోదైన 82.04%తో పోలిస్తే రికార్డే. ఇక రాష్ట్ర వ్యాప్తంగా జరిగిన ఘర్షణల్లో 30 మంది గాయపడ్డారు. 7గురిని పోలీసులు అరెస్టు చేశారు. సోనిత్పూర్ జిల్లాలో పోలింగ్ విధులు నిర్వహించాల్సిన దేవెన్ హోరో అనే అధికారి మృతి చెందారు. ఇక కేరళలో 78.12% పోలింగ్ నమోదైంది. మొత్తంగా పోలింగ్ 90%కి చేరవచ్చునని రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి రతన్ కేల్కర్ తెలిపారు. 2021లో ఈ రాష్ట్రంలో 74.06% పోలింగ్ నమోదైంది. కేంద్రపాలిత ప్రాంతం పుదుచ్చేరిలో సాయంత్రం 6 గంటల సమయానికి 89.87% పోలింగ్ నమోదైంది. 2021 అసెంబ్లీ ఎన్నికల్లో 83.42% పోలింగ్ నమోదైంది. పుదుచ్చేరిలోని విఓసి ప్రభుత్వ పాఠశాల పోలింగ్ కేంద్రంలో నీలా అనే రోబో చీరకట్టులో ఓటర్లను పువ్వులతో ఆహ్వానించడం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. యానాంలో 93.35% పోలింగ్ నమోదైంది.